Hello students, welcome to science class amma. So we are talking about the acids, bases and salts. We had completed in our previous class. So what is the common in acids? What is the common thing in the acid? So our conclusion is it is hydrogen. Hydrogen is in the common thing in the acids. Okay. So అన్ని యాసిడ్స్ లో కామన్ గా మనకి ఏముంటుంది అంటే హైడ్రోజన్ అనేది ఉంటుంది. దట్ ఈస్ వై బికాస్ సో ఏ సబ్స్టెన్స్ విచ్ కెన్ ప్రొడ్యూసెస్ H3O plus ions in aqueous solutions are called acids. More number of H3O plus ions. Since it has to form the H3O plus ions, so there is a possibility to have a compound hydrogen in its formula, right? సో అలా మనం హైడ్రోజన్ కామన్గా ఉంటుంది అండ్ డిజాల్వ్ చేసినప్పుడు మనకి H3O ప్లస్ అయాన్స్ వస్తున్నాయి, వీటినే యాసిడ్స్ అనేసి చెప్పుకున్నాం. అయితే ఒక యాక్టివిటీ నుంచి ఏం చెప్పుకున్నామంటే ఈజ్ ఇట్ ఆల్ ద కాంపౌండ్స్ హ్యావింగ్ హైడ్రోజన్స్ ఆర్ యాసిడ్స్, అలాంటప్పుడు మరి హైడ్రోజన్ ఉన్న అన్ని కాంపౌండ్స్ యాసిడ్స్ అవుతాయా అంటే నో. ఫ్రమ్ అవర్ లాస్ట్ యాక్టివిటీ వీ మేడ్ ఏ కంక్లూజన్ దట్ ఈస్ ఈవెన్ సమ్ కాంపౌండ్స్ లైక్ glucose and alcohol having hydrogens in their formulas, they are not belongs to acids since they do not conduct electricity, means they cannot produce as the H3O plus ions in their aqueous solutions. అదొక కంక్లూజన్ వచ్చింది. దెన్ నెక్స్ట్ ఈవెన్ మరి హైడ్రోజన్ లేకపోతే కాంపౌండ్స్ యాసిడ్స్ లా బిహేవ్ చేయవా అని అంటే ఎస్ అఫ్ కోర్స్ చేస్తాయి. సో మెటాలిక్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ దోస్ కాంపౌండ్స్. ఓకే, దీన్ని మనం ఎలా జస్టిఫై చేస్తున్నామంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ నుంచి చెప్తున్నాము. వెన్ బేసెస్ రియాక్ట్స్ విత్ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ ఆర్ ఆక్సీ కాంపౌండ్స్ ఆఫ్ నాన్ మెటల్స్ సచ్ as carbon dioxide, phosphorus pentoxide, sulfur dioxide, they forms the salt and water. Okay, so the characteristic property is acid. ఇలాంటి ఒక క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీని ఎవరు చూపిస్తారంటే యాసిడ్స్ చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ఈ నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్స్ అనేసి చెప్పుకున్నాము. ఓకే, అంటే ఆ స్టేట్మెంట్ అనేది వాట్ డూ కామన్ ఇన్ యాసిడ్స్ అంటే హైడ్రోజన్ అని చెప్పొచ్చులే కానీ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ట్రూ. అది మనకి ప్రతిసారి కరెక్ట్ కాదు. సో ఈవెన్ సమ్ కాంపౌండ్స్ హ్యావింగ్ హైడ్రోజన్స్ ఆర్ నాట్ యాసిడ్స్, ఈవెన్ సమ్ కాంపౌండ్స్ వితౌట్ హైడ్రోజన్స్ ఇన్ దేర్ ఫార్ములా దే ఆర్ బిహేవింగ్ లైక్ ఏ యాసిడ్స్. They can show the acidic property. Today we are going to understand. So why dry HCl is not an acid. ఇక్కడ మనకు ఒక విషయం ఏమవుతుందంటే డ్రై HCl అనేది యాసిడ్ కాదమ్మా, నాట్ యాసిడ్. వేరాస్ వెట్ HCl ఈస్ యాసిడ్. దీన్ని మనం ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేయాలి అనమాట. ఓకే, వెరాస్ వెట్ HCl ఈస్ యాసిడ్. ఎందుకని మనం డ్రై స్టేట్లో ఉన్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఎసిడిక్ ప్రాపర్టీస్ని చూపించట్లేదు. వెరాస్ వెట్ మీన్స్ presence of water and dry means it is absence of water. In absence of water hydrochloric acid is not an acid, whereas in the presence of water only, that is wet HCl is only acid. How can we prove it, or it is true or not? You have to check. So we have a simple activity to do this, that is take a boiling test tube. We need a hydrochloric acid. First of all, for doing this activity we need a hydrochloric acid, right? So preparation of hydrochloric acid amma. Here what we are doing is preparation of HCl gases state lo unna hydrochloric acid manam prepare cheyali. HCl gas. How it is possible? Let's see. So take a boiling test tube. Boiling test tube తీసుకోండి. So boiling test tube means test tube only but more in size. కొంచెం పెద్దగా ఉండే టెస్ట్ ట్యూబ్ ని బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ అని అనుకుంటాం. This is our boiling test tube. Take few ml of sulfuric acid
సల్ఫ్యూరిక్ యాసిడ్. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనే ఒక acidic substance తీసుకున్నాము. H2SO4 solution కొంచెం తీసుకుని add 1 gram of NaCl. All we know NaCl is a common salt or the table salt. A table salt మీరు ఒక 1 gram లేదా 2 grams, few grams. Okay, add few grams of or dissolve few grams of NaCl. 1 gram of NaCl in the sulfuric acid. Keep a cork. Keep a సింగిల్ హోల్డ్ కార్క్. ఇక్కడ ఒక సింగిల్ హోల్డ్ కార్క్ అనేది తీసుకోండి. ఆ సింగిల్ హోల్ నుంచి మీరు ఒక చిన్న ట్యూబ్ లాంటి దాన్ని ఒకదాన్ని ఇన్సర్ట్ చేసుకోండి. దిస్ ఇస్ అవర్ ట్యూబ్. మనకి ఇప్పుడు ఈ ట్యూబ్ నుంచి ఒక గ్యాస్ అనేది బయటకు వస్తుంది. ఏంటి ఆ గ్యాస్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ గ్యాస్ అనేది బయటకు వస్తుంది. హియర్ we observe HCl gas is evaluated from the delivery tube. That is why, because when we dissolve sodium chloride in the sulfuric acid, they both reacts to form the hydrochloric acid and sodium sulfate salt in the aqueous form. Sodium sulfate salt is formed in aqueous solution. Okay, ఎలా ప్రిపేర్ చేస్తాం ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని అంటే రియాక్షన్ చూడండి. ఏం చేస్తున్నాం మనం, ఒక యాసిడ్ లోకి యాసిడ్ ప్లస్ సాల్ట్ డిజాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, ఒక యాసిడ్ని సాల్ట్ని యాసిడ్కి డిజాల్వ్ చేస్తే మనకి ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ వచ్చింది. డైరెక్ట్ రియాక్షన్ వస్తుంది. దిస్ ఇస్ నాట్ ఏ కామన్ ఇన్ ఆల్ ద సబ్స్టెన్సెస్. అంటే ఒక జనరలైజ్డ్ రియాక్షన్ అనేది మనం ఇక్కడ రాయలేము. సో వెన్ NaCl, all we know it is sodium chloride reacts with, we are dissolving sodium chloride in the sulfuric acid. It is nothing but chemical reaction between the sodium chloride and the sulfuric acid. H2SO4 will gives H2SO4, it is sulfuric acid to form Na2SO4 sodium sulfate. It's a salt, sodium sulfate salt plus sodium sulfate plus sodium and sulfate groups are combines to form sodium sulfate. Remaining constituents are chlorine and hydrogen. Here they both combines to form hydrogen chloride, hydrochloric acid gas, which is in the gaseous state. 2 moles of hydrogen chloride gas is evaluated. Okay, this is our preparation of HCl gas. ఇప్పుడు ఈ HCl gas అనేది వెట్ ఫామ్ లో ఉంటుంది. హియర్ ఇట్ ఈస్ ఇన్ ద వెట్ ఫామ్. మీన్స్ గ్యాస్ అంటే డ్రై స్టేట్ లోనే ఉంటుంది కదా. అండ్ ఇంకొక కండిషన్ ఏంటంటే, మీరు ఈ యాక్టివిటీ చేసేటప్పుడు హ్యూమిడిటీ రోజు చేయొద్దు. అంటే అట్మాస్ఫియర్లో వాటర్ వేపర్ ఎక్కువగా ఉన్నప్పుడు చేస్తే మనకి రిజల్ట్ అనేది కరెక్ట్గా రాదు. సిన్స్ వీ రిక్వైర్డ్ హియర్ ఏ డ్రై HCl gas. Okay, means we have to do the activity in a room which is having less humidity or less water vapors. Okay, so HCl gas వచ్చింది కదా. ఇప్పుడు ఈ HCl gas ని ఏం చేస్తారంటే, HCl gas exposed to the wet blue litmus paper. సింపుల్ అమ్మా. ఇక్కడ ఈ గ్యాస్ వస్తుంది కదా, ఈ మౌత్ దగ్గర ఏం చేస్తారంటే ఒక వెట్ బ్లూ లిట్మస్ పేపర్ని పెట్టుకోండి. ఫస్ట్ బ్లూ లిట్మస్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని ప్లేస్ చేస్తే మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే, నో కలర్ చేంజ్ ఇస్ అబ్జర్వ్డ్. అంటే బ్లూ లిట్మస్ ఈజ్ స్టిల్ బ్లూ లిట్మస్. వేరాజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ హియర్ ఇదే HCl గ్యాస్ ఈ మౌత్ దగ్గర, ఇన్స్టెడ్ ఆఫ్ ద వెట్ HCl వెట్ బ్లూ లిట్మస్ పేపర్ కీప్ ఏ ఇన్స్టెడ్ ఆఫ్ వెట్ బ్లూ లిట్మస్ పేపర్ కీప్. ఓకే, ఇక్కడ వెట్ తీసుకున్నామా. వెట్ అంటే కొంచెం తడిగా ఉంది. బ్లూ లిట్మస్ ఏం చేస్తారంటే, ఫస్ట్ వాటర్లో డిప్ చేసి ఆ వెట్గా ఉన్న బ్లూ లిట్మస్ పేపర్ని HCl గ్యాస్కి ఎక్స్పోజ్ చేయండి. ఇక్కడ నో కలర్ చేంజ్ కదమ్మా, బ్లూ లిట్మస్ అనేది రెడ్ లిట్మస్లోకి చేంజ్ అవుతుంది. ఓకే, ఇలా మనకి ఒక సబ్స్టెన్స్ అనేది బ్లూ లిట్మస్ని రెడ్లో కన్వర్ట్ చేస్తే దాన్ని ఏమంటారు, యాసిడెన్స్ అంటారు. అంటే HCl గ్యాస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెట్
ఇట్ ఈస్ ఏ యాసిడ్. దీని నుంచి మనం క్లియర్గా వెట్ HCl అనేది వాటర్ ప్రజెన్స్లో ఉంది కాబట్టి ఇది మనకి బ్లూ లిట్మస్ రెడ్లోకి చేంజ్ చేస్తుంది అండ్ ఇట్ ఈస్ అన్ యాసిడ్ అని చెప్తాం. అదే HCl గ్యాస్ని మీరు వెట్ లిట్మస్ కాకుండా ఒక డ్రై లిట్మస్ పేపర్కి, అంటే వితౌట్ ఎనీ వాటర్, ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్లో డ్రై లిట్మస్, ఒక పొడిగా ఉండేటటువంటి ఒక లిట్మస్ పేపర్కి ఆ HCl గ్యాస్ని ఇంట్రడ్యూస్ చేస్తే మీకు ఈ మనం తీసుకుంది బ్లూ కదా, స్టిల్ బ్లూ కలర్ ఈస్ రిమైన్స్ బ్లూ మీన్స్ మనం ఏం చెప్తాం ఇక్కడ, నో క్యారెక్టరిస్టిక్ కలర్ చేంజ్ ఈజ్ అబ్జర్వ్డ్. నో కలర్ చేంజ్ ఈజ్ అబ్జర్వ్డ్. ఓకే, అంటే ఇక్కడ చూడండి, దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ అబ్జర్వేషన్ నుంచి ఒక కంక్లూజన్, మనకి డ్రై HCl అనేది ఇట్స్ నాట్ అన్ యాసిడ్. డ్రై HCl is not an acid. That is why, because acid అనాలి అంటే ఏం చేయాలి, బ్లూ లిట్మస్ రెడ్ కలర్లోకి చేంజ్ చేయాలి. కానీ మనం డ్రై స్టేట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ని తీసుకున్నప్పుడు అది మనకి బ్లూ లిట్మస్ రెడ్కి చేంజ్ చేయట్లేదు. దట్ ఈస్ వై, బికాస్ ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్, H3O+ అయాన్స్ మనకి రియాక్ట్ అయితేనే బ్లూ లిట్మస్తో అది రెడ్లోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్ వల్ల, మనకి వాటర్ లేకపోవడం వలన HCl is cannot dissociate and to form the H3O+ ions. That is the reason behind it. Whatever it is, dry HCl is not an acid since it is not changes blue litmus into రెడ్. ఓకే, ఇక్కడ దీనికి రీజన్ ఏం చెప్తాం మనం, ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్. సిన్స్ ఆబ్సెన్స్ ఆఫ్, ఇక్కడ రీజన్ అని చెప్పి రాసుకున్నాము. ఫస్ట్ యూ నోట్ ఇట్ డౌన్. సో ఇది అబ్జర్వేషన్, నేను రీజన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ స్లైడ్లో. సో వెరాజ్ వెట్ HCl అయితే కనుక బ్లూ లిట్మస్ రెడ్కి చేంజ్ చేస్తుంది కాబట్టి ఇట్స్ అన్ యాసిడ్. ఇంకో పాయింట్ ఏం చెప్తాం, wet litmus changes blue litmus into red. Wet litmus changes blue litmus to red, therefore acid. It is an acid. Wet litmus అనేది యాసిడ్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అవర్ అబ్జర్వేషన్. కండిషన్ ఏంటో చూసుకోండి. ఇక్కడ ఈ యాక్టివిటీ HCl ప్రిపరేషన్ చేసి మనం ఈ టెస్టింగ్ అనేది చేసేటప్పుడు హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండదు. దట్ ఈస్ అ లెస్ వాటర్ వేపర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. దట్ ఈస్ అవర్ కండిషన్. దట్ ఈస్ వై, బికాస్ సో వీ హ్యావ్ టు టెస్ట్ విత్ ద డ్రై లిట్మస్. ఇప్పుడు మీరు ఎక్కువ హ్యూమిడిటీ ఉన్న ప్లేస్లో డ్రై లిట్మస్ని తీసుకున్నా సరే అది ఏమవుతుంది, ఆల్రెడీ వాటర్ వేపర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ దాంతో కాంటాక్ట్లోకి వచ్చేసి దెర్ ఈస్ అ ఛాన్స్ టు చేంజ్ ఇట్ ఇంటూ వెట్ లిట్మస్. కాబట్టి మనకి టెస్టింగ్ అనేది ప్రాపర్గా రావాలి అంటే మీరు డ్రై ప్లేసెస్లో చేయాలి. ఈ యాక్టివిటీ అనేది డ్రై ప్లేస్లో చేయాలి. ఈ యాక్టివిటీ నుంచి మనం ఏం చెప్తున్నాము అంటే, ఈవెన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl మనం ఏమని అనాలి అంటే, ఇట్స్ ఏ హైడ్రోజన్ క్లోరైడ్, నాట్ ఏ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఎప్పుడు HCl అనేది మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవుతుంది అంటే, in the presence of water or if you are taking in the aqueous solution. Okay, so aqueous solution only produces H3O+ ions. అది కూడా మనం ఒక స్టేట్మెంట్ చెప్పొచ్చు. ఓకే, నోట్ ఇట్ డౌన్. డ్రై HCl is not a acid whereas wet HCl is a acid since they dry HCl do not convert blue litmus into red whereas wet HCl changes blue litmus into red. Okay, మూవ్ ఆన్ టు ద నెక్స్ట్. ఒకసారి ఇక్కడ రీజన్ చెప్తున్నాను చూడమ్మా. వై డ్రై HCl ఈజ్ నాట్ అన్ యాసిడ్ వెరాజ్ వెట్ HCl ఈజ్ యాసిడ్ అంటే,
సో ఎందుకు అని అంటే మన అబ్జర్వేషన్ అదే, బ్లూ లిట్మస్ ఈస్ చేంజెస్ వెన్ వెట్ లిట్మస్ ఈస్ exposed, whereas blue litmus is still blue in color when dry HCl is exposed to it. Okay, so ఈ అబ్జర్వేషన్ నుంచి మనం స్ట్రాంగ్ గా ఏం చెప్తున్నామంటే in wet state HCl is acid, in dry state HCl is not an acid. ఓకే, ఇక్కడ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మనం డెఫినేషన్కి వెళ్ళాలి. మళ్ళీ యాసిడ్ అంటే ఏంటి? H3O ప్లస్ అయాన్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో, మోర్ నెంబర్ ఆఫ్ H3O ప్లస్ అయాన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఏ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ యాసిడ్. ఇక్కడ మీరు వెట్ HCl అనేది తీసుకున్నప్పుడు, ఇక్కడ వెట్ HCl అనేది చెప్తున్నారు, తీసుకునే HCl గ్యాసే, బట్ వెట్ లిట్మస్కి ఎక్స్పోజ్ చేశారు కదా, మీన్స్ దెర్ ఈస్ ఎ వాటర్. ఇక్కడ ఈ వెట్ లిట్మస్ అనేది సిన్స్ వాటర్ ఉండడం వలన, సిన్స్ H2O అనేది ఉండడం వల్ల, వాటర్ ప్రజెన్స్లో ఉండడం వలన ఈ HCl ఏం చేస్తుందంటే మనకి H3O ప్లస్ అయాన్స్ని ప్లస్ Cl మైనస్ అయాన్ని ప్రొడ్యూస్ చేసింది. సో ఈ అయాన్స్ని ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ఈ వెట్ HCl ఏమవుతుంది అంటే యాసిడ్ అవుతుంది. ఓకే, వేరాస్ ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద డ్రై HCl, బికాస్ ఆఫ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్, ఈవెన్ మనం దీన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి ఆబ్సెన్స్ ఆఫ్ వాటర్, దట్ ఈస్ వై బికాస్ మనం తీసుకునే డ్రై HCl, ఆబ్సెన్స్ ఆఫ్ H2O, వాటర్ అనేది లేకపోవడం వలన H3O ప్లస్ అయాన్స్ రావాలి అంటే HCl డిసోసియేట్ అవ్వాలి. The dissociation takes place when it is reacts with water only. ఇక్కడ వాటర్ లేదు కాబట్టి HCl is still HCl. HCl లానే ఉంది. ఓకే, they do not dissociate and into form the H3O plus ions. అంటే ఇక్కడ మనకి H3O plus ions అనేవి ప్రొడ్యూస్ చేయలేదు. There is no H3O plus ions were produced by the dry HCl. Therefore, it is not an acid. డ్రై HCl అనేది నాట్ అండ్ యాసిడ్. దీని నుంచి మనం చెప్తాం డ్రై HCl అనేది యాసిడ్ కాదు అనేసి. ఓకే, నోట్ ఇట్ డౌన్. Hope you all understand why the dry HCl is not an acid whereas wet HCl is acid. Next concept మనకి dilution అమ్మా. Dilution, what is mean by the dilution? What happens while diluting an acid and base, and how we have to dilute an acid or base. This is very important. Okay, ప్రాక్టికల్గా ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ల్యాబొరేటరీలో కానీ లేదా ల్యాబొరేటరీస్లో ఈ ప్రాక్టికల్స్ అనేది చేసేటప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ అనేది హెల్ప్ అవుతుంది. చూడండి, డైల్యూషన్. వాట్ ఈస్ మీన్ బై ద డైల్యూషన్? ఆల్ వి నో యాడింగ్ వాటర్ టు ఎనీ సబ్స్టెన్స్ ఈస్ కాల్డ్ డైల్యూషన్. ఏదైనా ఒక సబ్స్టెన్స్కి మనం వాటర్ని యాడ్ చేయడాన్నే డైల్యూషన్ అనేసి అంటారు. In the case of acids and bases also, dilution means adding of water to the acid or base is called dilution. Simple. ఇప్పుడు మీరు ఏదైనా ఒక సబ్స్టెన్స్కి వాటర్ని యాడ్ చేయడాన్ని డైల్యూషన్ అనేసి అంటారు. సో ప్రాక్టికల్గా మీకు ఈ వర్డ్ ఎక్కడ వింటారంటే, ఎవరైనా సరే వైన్ తీసుకోవాలి అంటే డైల్యూట్ చేసి తీసుకోండి అని చెప్తారు. వైన్ షుడ్ బి టేకెన్ ఆఫ్టర్ డైల్యూషన్ ఓన్లీ. అంటే మీకు వైన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దానిలో వాటర్ని యాడ్ చేసుకుని తీసుకుంటారు. డైల్యూషన్ మీన్స్ యాడింగ్ ఆఫ్ వాటర్. ఓకే, అండ్ కొన్ని సిరప్స్ మీరు తీసుకునేటప్పుడు, కాఫ్ సిరప్ కానీ ఆర్ సిరప్ అనేది తీసుకునేటప్పుడు, మెడిసిన్స్ ఉంటాయి కదా సిరప్స్, అవి తీసుకునేటప్పుడు కూడా కొన్ని సిరప్స్ మీద ఏమని రాసి ఉంటుంది అంటే మీకు డైల్యూట్ బిఫోర్ యూజ్ అని రాస్తారు. డైల్యూట్ బిఫోర్ యూజ్ అంటే ఆ సిరప్ని మీరు డైరెక్ట్గా తీసుకోకూడదు. ఆ సిరప్ని ఫస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక 10 ml 5 ml ఆ సిరప్ని యాడ్ చేసి ఆ సొల్యూషన్ మీరు తీసుకోవాలి. అంటే డైల్యూట్ చేసిన తర్వాత మాత్రమే తీసుకోవాలి. అంటే మనం ఏం చేస్తున్నాం, అక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నాం. ఇలా ఏదైనా ఒక సబ్స్టెన్స్కి వాట్ ఎవర్ మేబీ ఇట్ ఈస్. ఓకే, ఇఫ్ యూ ఆర్ యాడ్ వాటర్ ఇంటూ ఇట్ ఈజ్ కాల్డ్ డైల్యూషన్. ఆ ప్రాసెస్ని డైల్యూషన్ అనేసి అంటారు. ఓకే, సో ఇక్కడ మనం యాసిడ్స్ బేసెస్ గురించి రాస్తున్నాం కాబట్టి ఇక్కడ డైల్యూషన్ విత్ రెస్పెక్ట్ టు యాసిడ్స్ అండ్ బేసెస్ని డెఫినేషన్ చెప్తాను చూడండి. adding of acid or base to water. ఇలా యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే H3O ప్లస్ అయాన్స్ యాసిడ్స్ ఇస్తాయి కదా వాటర్తో, బేస్తో OH మైనస్ అయాన్స్ ఇస్తాయి కదా. ఈ డైల్యూషన్ ప్రాసెస్లో మీరు వాటర్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే
ఇక్కడ H3O ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుందమ్మా అండ్ OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, టు వాటర్ అండ్ టు decreases concentration means amount or number of ions అలా కూడా తీసుకోవచ్చు. concentration of H3O plus ions, acids can produce H3O plus ions now or bases can produce the OH minus ions. Okay, concentration of H3O plus and OH minus ions, and to decrease concentration of H3O plus or OH minus ions is called dilution. దీన్ని ఏమంటారు? డైల్యూషన్ ప్రాసెస్ అనేసి అంటారు. ఓకే, డైల్యూషన్ అంటే ఏంటి? యాసిడ్ లేదా బేస్ ని వాటర్కి యాడ్ చేయాలి. ఎందుకు ఇలా రాసా అనేది మీకు కాన్సెప్ట్ మొత్తం తెలిసిన తర్వాత అర్థమవుతుంది. సింపుల్గా మనం మిక్సింగ్ ఆఫ్ వాటర్ టు ఎనీ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్ డైల్యూషన్ అన్నాం. అంటే మనం డైల్యూట్ చేసేటప్పుడు ప్రతిసారి ఆ సబ్స్టెన్స్కి వాటర్ని యాడ్ చేస్తారు కదా. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ వీ షుడ్ యాడ్ యాసిడ్ ఆర్ బేస్ టు ద వాటర్. ఓకే, వాటర్కి మనం యాసిడ్ని కానీ బేస్ని కానీ యాడ్ చేయాలి. ఎందుకు ఇలానే చేయాలి అనేది మీకు ఈ కాన్సెప్ట్ అంతా తెలిస్తే అర్థమవుతుంది. బట్ బిఫోర్ రిమెంబర్, డైల్యూషన్ అంటే ఏంటి? యాసిడ్ లేదా బేస్ని వాటర్కి యాడ్ చేసి ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? యాసిడ్ సొల్యూషన్ అయితే H3O ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది అండ్ బేస్ అయితే కనుక OH మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఇలా ఈ కాన్సన్ట్రేషన్ని రెడ్యూస్ చేసే ఆర్ డిక్రీజ్ చేసే ప్రాసెస్ని ఏమంటారు అంటే డైల్యూషన్ అనేసి అంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఈ కాన్సెప్ట్ మీకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఒక స్టేట్మెంట్ చెప్తుందంటే ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు, ఈ డైల్యూషన్ ఎలా చేయాలి అని చెప్తారు అంటే ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు యాడ్ యాసిడ్ ఆర్ బేస్ టు వాటర్ but not water to the acid or base. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇలా ఎందుకు చేయాలి అనేది మీకు ఇక్కడ క్వశ్చన్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు యాడ్ యాసిడ్ ఆర్ బేస్ టు వాటర్. అంటే మీరు వాటర్కే యాసిడ్ ఆర్ బేస్ని యాడ్ చేయాలి తప్ప యాసిడ్ ఆర్ బేస్కి వాటర్ని యాడ్ చేయొద్దు. ఓకే, సో దట్ ఈస్ వై, బికాస్ ఇక్కడ మనకి యాసిడ్ ఆర్ బేస్ ప్లస్ వాటర్ దేనికి యాడ్ చేసినా సరే ఇది మనకి ఓవరాల్గా ఇది ఒక కెమికల్ రియాక్షన్ కదా. ఈ రియాక్షన్ ఏంటంటే కనుక మనకి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఏ రియాక్షన్ ఇది? ఎగ్జోథర్మిక్ రియాక్షన్. So for better understanding this concept, we have an idea about the exothermic and endothermic reactions. Depending upon the heat energy uses in the chemical reaction, chemical reactions are classified into two types. అవేంటి అంటే ఎండోథర్మిక్ రియాక్షన్స్ అండ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. ఇక్కడ మీకు ఎగ్జోథర్మిక్ అంటే ఏంటి, ఎండోథర్మిక్ అంటే ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఉండాలి. ఓకే, సో కెమికల్ రియాక్షన్స్ని మనం టూ టైప్స్గా క్లాసిఫై చేస్తాం. Chemical reactions are classified into two types. ఏంటవి? Endothermic and exothermic reactions. Endothermic reactions అంటే ఏంటి అంటే హీట్ ఎనర్జీ ప్రజెన్స్ లో జరిగేటటువంటి రియాక్షన్స్. The reactions takes place in the presence of heat energy or by taking heat energy from their surroundings is called endothermic reactions. అంటే ఏ కెమికల్ రియాక్షన్ అయితే హీట్ ఎనర్జీ ప్రజెన్స్ లో జరుగుతుందో లేదా హీట్ ఎనర్జీని సరౌండింగ్స్ నుంచి తీసుకుని ఆ రియాక్షన్ అనేది కంప్లీట్ అవుతుందో వాటిని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అని అంటారు. ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ రాస్తే మీరు నైట్రోజన్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ రైజ్ టు నైట్రస్ ఆక్సైడ్ NO. ఓకే, సో NO అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మీకు డెల్టా హెచ్ అనేసి అంటారు. ఎంత హీట్ ఎనర్జీ కావాలి అంటే -396 kJ/mol కావాలి.
ఓకే, అంటే ఈ పర్టికులర్ రియాక్షన్ మీకు జరగాలి అంటే N2 + O2 అనేది ఎంత హీట్ని అబ్జర్వ్ చేసుకోవాలి? 369 కిలోజౌల్ పర్ మోల్. ఒక మోల్కి 369 కిలోజౌల్స్ ఎనర్జీని ఈ రెండింటికి మనం సప్లై చేస్తే అప్పుడే మనకి నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిసి NOని ఫామ్ చేస్తాయి, నైట్రోజన్ ఆక్సైడ్ని ఫామ్ చేస్తాయి. వాట్ ఇట్ ఈస్? నైట్రోజన్ ఆక్సైడ్. అంటే ఇక్కడ చూడండి, మనకి హీట్ ఎనర్జీని ఈ రియాక్టెంట్స్ అనేవి తీసుకుంటున్నాయి, అబ్జర్వ్ చేసుకుంటున్నాయి. గుర్తుపెట్టుకున్నామా? హీట్ ఎనర్జీని ΔHతో రిప్రజెంట్ చేస్తారు. ΔH మీకు నెగిటివ్ ఉంది అంటే అది ఒక ఎండోథర్మిక్ రియాక్షన్ అని అర్థం. ΔH ఈజ్ నెగిటివ్ ఫర్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఎండోథర్మిక్ అంటే ఏం చెప్తున్నాం మనం? హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద రియాక్టెంట్స్ టు ఫార్మ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఈ కెమికల్ రియాక్షన్లో రియాక్టెంట్స్ అనేవి సరౌండింగ్స్ నుంచి హీట్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, లేదా మనం ఆ రియాక్షన్ చేస్తే ఖచ్చితంగా మనమే హీట్ ప్రొడ్యూస్ చేయాలి. ఆ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్తే తప్ప ప్రొడక్ట్ అనేది ఫామ్ కాదు. ఇలాంటి ఒక రియాక్షన్ ఏమంటారంటే ఎండోథర్మిక్. గుర్తుపెట్టుకున్నాం, ఎండోథర్మిక్ అంటే అబ్జార్ప్షన్ ఆఫ్ హీట్ ఎనర్జీ కెమికల్ రియాక్షన్ ఈస్ టేక్స్ ప్లేస్. ఇక్కడ ఎగ్జోథర్మిక్ కదా మనకు కావాలి. మరి కొన్ని కెమికల్ రియాక్షన్స్లో ఆఫ్టర్ ద రియాక్షన్ హీట్ ఈజ్ లిబరేటెడ్ ఆర్ హీట్ ఈజ్ గివెన్ టు ద సరౌండింగ్స్. ఒక రియాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రియాక్షన్ ఏం చేస్తుంది అంటే, ఆ ప్రొడక్ట్స్ ఏం చేస్తాయంటే హీట్ ఎనర్జీని సరౌండింగ్స్కి సప్లై చేస్తాయి. ఆర్ హీట్ ఎనర్జీ ఈజ్ ఎవల్యూటెడ్ ఇన్ ఏ రియాక్షన్. ఒక రియాక్షన్లోనే హీట్ రిలీజ్ అయితే దాన్ని ఎగ్జోథర్మిక్ అనేసి అంటారు. ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ ద హీట్ ఎనర్జీ ఈజ్ ప్రొడ్యూస్డ్, ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. నేను కార్బన్ని కంబాషన్ చేస్తున్నాను, కోల్ని మండిస్తున్నాను. కార్బన్ అంటే, కోల్ అంటే ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కార్బన్ అమ్మ. కార్బన్ని ఆక్సిజన్తో మండిస్తే, బర్నింగ్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా ΔH ఈజ్ పాజిటివ్. అండ్ ఎంత అంటే 180 కిలోజౌల్స్ పర్ మోల్. 180 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ అనేది మనకి రిలీజ్ అవుతుంది. అంటే మనం ఒక మోల్ ఆఫ్ కార్బన్ని 2 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్తో 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయితే అలాంగ్ విత్ ద 1 మోల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 180 కిలోజౌల్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఏ ఎనర్జీ? అది హీట్ ఎనర్జీ టు ద సరౌండింగ్స్. ఆర్ సింపుల్, మీరు ఏదైనా బర్న్ చేస్తున్నారు అనుకోండి, స్టవ్ ఆన్ చేస్తారనుకోండి, ఇట్స్ ఎ కంబాషన్ రియాక్షన్. గ్యాస్ని మనం అక్కడ బర్న్ చేస్తాం. ఓకే, ఈ బర్నింగ్ అనేది మనకి ఏమిస్తుంది? వీ హ్యావ్ టు కుక్ అవర్ కుకీస్. ఓకే, కుకింగ్ చేసుకోవాలంటే మనకి హీట్ ఎనర్జీ కావాలి కదా. ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆ బర్నింగ్ రియాక్షన్ అనేది ఇస్తుంది. ఆ గ్యాస్ని మనం బర్న్ చేసినప్పుడు హీట్ వస్తుంది. ఆ హీట్ని యూటిలైజ్ చేసుకుని మనం కుకింగ్ అనేది చేస్తున్నాం. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ కెమికల్ రియాక్షన్. అక్కడ మనం గ్యాస్ సిలిండర్లో ఉన్న గ్యాస్ని బర్న్ చేస్తున్నాము. ఇట్స్ ఎ కెమికల్ రియాక్షన్. ఇట్ కెన్ ప్రొడ్యూస్ ది హీట్ ఎనర్జీ. ఇలాంటి రియాక్షన్స్ని మనం ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అనేసి అంటాము. ఓకే, ద రియాక్షన్స్ విచ్ కెన్ ప్రొడ్యూసెస్ ది హీట్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకొక అడిషనల్ పాయింట్, ఎండోథర్మిక్కి ΔH హీట్ ఎనర్జీ అనేది నెగిటివ్గా ఉంటుంది. నెగిటివ్ అంటే హీట్ ఎనర్జీని తీసుకుంటున్నాయి రియాక్టెంట్స్ అని అర్థం. ΔH ఈజ్ పాజిటివ్ ఫర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. అందుకే నేను ఇక్కడ ప్లస్ పెట్టా చూడండి. హీట్ ఎనర్జీ ఈజ్ లిబరేటెడ్ ఇన్ ద ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్. అండ్ ఇక్కడ ప్రొడక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందమ్మా. ఇక్కడ ప్రొడక్ట్స్ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొడక్ట్స్ అనేవి స్టెబిలిటీ అంత ఎక్కువగా ఉండదు. కార్బన్ డైఆక్సైడ్కి స్టెబిలిటీ, ఎగ్జిస్టెన్స్ అనేది అంత ఎక్కువగా ఉండదు. ఇవన్నీ మీరు హయ్యర్ లెవెల్లో చూస్తారు. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? ఈ రియాక్షన్ అనేది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అంటే మీరు ఒక యాసిడ్కి లేదా బేస్కి వాటర్ని యాడ్ చేయడాన్ని, లేదా ఈ రెండింటిని కలపడాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అంటే ఇక్కడ మనకి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లోకల్ హీటింగ్ అనేది జరిగి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మరి ఎందుకని ఇలా అన్నారు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ యూ నోట్ ఇట్ డౌన్. So we will discuss. I hope you all understand the endothermic and exothermic reactions. Time is running out. So first ఏం చెప్పామో చూడండి, దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. డైల్యూషన్ అంటే ఏం చెప్తున్నాను నేను? యాసిడ్ ఆర్ బేస్ని వాటర్కి యాడ్ చేసే ప్రాసెస్ని డైల్యూషన్ అంటారు. దీని రిజల్ట్ ఏంటి అంటే సో యాసిడ్ సొల్యూషన్లో H3O+ అయాన్స్ అండ్ బేస్ సొల్యూషన్స్లో OH- అయాన్స్ ఉంటాయి కదా, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, ఇన్ ద డైల్యూషన్. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసిస్ అని అడిగితే మీరేం రాయాలి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ H3O+ అయాన్స్ ఆర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ OH- అయాన్స్ ఈస్ డిక్రీజెస్. ఓకే, ఈ ప్రాసెస్ని మనం డైల్యూషన్ అనేసి అంటాం. ఇది ఎలా చేయాలని అడ్వైజ్ చేస్తున్నారు మనకి అంటే, ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఆర్ అడ్వైజర్ టు యాడ్ యాసిడ్ బేస్ టు వాటర్ బట్ నాట్ వాటర్ టు ద యాసిడ్ ఆర్ బేస్. మనం సింపుల్గా డైల్యూట్ చేయండి అంటే దేనికైనా సరే ఆ సబ్స్టెన్స్కి వాటర్ని యాడ్ చేసి వస్తాం. సాల్ట్కి వాటర్ని యాడ్ చేయడం, షుగర్కి వాటర్ని యాడ్ చేయడం,
వైన్కి వాటర్ యాడ్ చేయడం, ఒక సిరప్కి వాటర్ యాడ్ చేయడం, ఇది జనరల్ డే టు డే లైఫ్ ప్రాసెస్లో చేసేది. బట్ ల్యాబొరేటరీలో డైల్యూషన్ ఆఫ్ యాసిడ్స్ బేసిస్ అనేది అలా చేయొద్దు. ఎలా చేయండి అని చెప్తున్నారు, ఒక యాసిడ్ లేదా బేస్కి వాటర్ని యాడ్ చేయాలి, వాటర్కి యాసిడ్ ఆర్ బేస్ని, అది కూడా డ్రాప్ వైజ్, ఒక్కసారిగా కాదు డ్రాప్ వైజ్ యాడ్ చేయాలి. అండ్ యాడ్ చేసేటప్పుడు స్టిరింగ్ అనేది కాన్స్టెంట్గా చేయాలి. ఓకే, సో ఇలా ఎందుకు చేయాలి అనేది అర్థం కావాలంటే మనకి ఈ ఎండోథర్మిక్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ గురించి తెలియాలి అని చెప్తున్నామమ్మా. సో ఎండోథర్మిక్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి? ఎండోథర్మిక్ అంటే ఏ రియాక్షన్ మనకి సరౌండింగ్స్ నుంచి హీట్ ఎనర్జీని తీసుకుని జరుగుతుందో దాన్ని ఎండోథర్మిక్ రియాక్షన్ అంటారు. సో ఇక్కడ డెల్టా హెచ్ నెగిటివ్ అంటే హీట్ ఎనర్జీ ఈస్ అబ్జార్బ్డ్ బై ద రియాక్టెంట్స్ అని అర్థం. అండ్ ద కెమికల్ రియాక్షన్ which is takes place by evaluating heat energy or given heat energy to the surroundings is called a exothermic reaction. So ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ ఎగ్జోథర్మిక్ మనకి డెల్టా హెచ్ అనేది పాజిటివ్ ఉంటుంది, అంటే హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని అర్థం. ఎగ్జాంపుల్ ఏంటి? when carbon is added by the oxygen to form carbon dioxide by liberating 180 kilojoule per mole energy, that is in the form of heat. They can produce just the heat energy to the surroundings. ఓకే, సో ఇలా మనం కెమికల్ రియాక్షన్స్ని థర్మల్ ఎనర్జీ ఆర్ హీట్ ఎనర్జీని బేస్ చేసుకుని 2 టైప్స్గా క్లాసిఫై చేసాము. ఓకే, ఈ ఎగ్జాంపుల్ అండ్ ఎక్కడ నెగిటివ్ ఉంటుంది, ఎక్కడ పాజిటివ్ ఉంటుంది, అండ్ ద మీనింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇక్కడ మనకి ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ డైల్యూషన్ ప్రాసెస్ ఇన్ ద కేస్ ఆఫ్ యాసిడ్స్ ఆర్ బేసిస్ అనేది ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఓకే, అంటే హీట్ లిబరేట్ అవుతుంది. మరి దీనివల్లనే ఇలా మనకి అడ్వైస్ చేస్తున్నారు అనేది మనం కంక్లూడ్ చేస్తాం ఇన్ ద నెక్స్ట్ క్లాస్. Okay, so thank you all. See you in the next class, Amma. Before that, you have to complete homework. All the chemical reactions, diagrams you have to practice first. So reaction of acids and bases with the metals, we have a diagram, and reaction with metal carbonate and metal hydrogen carbonates with the acids, we have a diagram there also, and activity. And the next reaction, acid solution conduct electricity. ఈ 3 డయాగ్రామ్స్ మీరు నీట్గా వితౌట్ సి ప్రాక్టీస్ చేసి అండ్ అలాంగ్ విత్ ద ఆల్ పార్ట్స్ యూ హ్యావ్ టు డ్రా అండ్ సెండ్ టు మై వాట్సాప్ నెంబర్, దట్ ఈస్ యువర్ హోంవర్క్. ఈ 3 డయాగ్రామ్స్ని ప్రాపర్గా ప్రాక్టీస్ చేసి అలాంగ్ విత్ ఆల్ ద పార్ట్స్ రైట్ వితౌట్ సి అండ్ డ్రా వితౌట్ సి అండ్ సెండ్ టు మై వాట్సాప్ నెంబర్, దట్ ఈస్ యువర్ హోంవర్క్. We will continue our topic, that is dilution, in our next video. Okay.